సత్యనారాయణ సాయిబాబా టెంపుల్ వాళ్ళు పూజారులకు పిలిపించినాము. పిలిపించి సమేది సుబ్రహ్మణ్యం పిలిస్తే వచ్చినారు. పిలిచి వాళ్ళే చెక్ చేసి 2 గంటల సేపు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూద్దాం రండి. ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్తో షేర్ చేయండి. 4 నెలలుగా ఏకదాటిగా శ్రీ సాయిబాబా పాదం నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. కుడి కంట్లోంచి విభూతి రాలుతూనే ఉంది. ఇది హిందూపూర్లో చిన్న మార్కెట్ దగ్గర ఏరియాలో ఉంది. మీరు వెళ్ళే దారి చూపిస్తున్నాను, చూడవచ్చు. ఇంతకుముందే నా ఛానల్లో వీడియో పెట్టాను. సెకండ్ టైం వెళ్తున్నాను. రండి చూద్దాం ఎలా ఉందో. పూర్తి ఎక్స్ప్లోర్ చేద్దాం. తప్పకుండా వీడియో అమేజింగ్గా ఉంటుంది. ఎక్కడ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీకు క్లోజప్లో చూపిస్తాను. ఆ చిన్న విగ్రహం, చిన్న ఇల్లు వంటింట్లో చిన్నగా పెట్టుకున్నారు పాపము. ఆ చిన్న విగ్రహం నుంచి గత 4 నెలలుగా నేను అప్పుడే ఇంతకుముందు కూడా వీడియో అప్లోడ్ చేశాను. చూడండి పాదంతో నీళ్ళు ఊకి వస్తూనే ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. తలపైన కూడా ఎటువంటి ఏమీ లేదు, సింగిల్గా పెట్టారు. కంట్లోంచి కూడా విభూతి రాలుతూనే ఉంది. ఇంటాయన మాటల ద్వారా తెలుసుకుందాం రండి. స్టార్టింగ్ కింది పెట్టినా పెట్టింటే ఇట్లా ఎలా ఉంటుంది. దీన్ని పనులపై పనులపై 1 నెల కింద వరకే గురువారము ఇక్కడ నా వద్దు సత్యనారాయణ సాయిబాబా టెంపుల్ వాళ్ళు పూజారులకు పిలిపించినాము. పిలిపించి సమేది సుబ్రహ్మణ్యం పిలిస్తే వచ్చినారు. పిలిచి వాళ్ళే చెక్ చేసి 2 గంటల సేపు గిన్నెలు పెట్టి గిన్నెలో ఇంకా 1 గంట సేపు గిన్నెలు నిండుతాయి. 3 గిన్నెలు నిండుతాయి. తిరిగా మొన్న పౌర్ణమికి ఈ ఊరు స్టార్ట్ అయ్యింది. తిరిగా ఇదయ్యి కన్ను ఒప్పనించింది. ఇది ఎన్ని నెలలు జరుగుతాను? దాదాపు 3 నెలల కలిసి జరుగుతుంది. మీకు ఇంకా ఏమి లేదన్నా, ఆయన అనుగ్రహం ఇస్తాడు. మంచిగా జరుగుతుంది. మొన్న గురువారం నాకు అన్నదానం చేపించారు కదా మీరు. ఉదయం 8 ఇంకా రాత్రి 7 గంటల వరకు అన్నదానం చేయండి. చల్లగా కాపాడు. మీ పేరన్నా? నా పేరు కుమార్. నా పేరు కుమారు. నా భార్య పేరు సుభాష్. ఫస్ట్ ఇది ఎవరైనా చూసింది ఇంట్లో? నా భార్య సాయిరామనా. ఓకే.